స్వానుభవం చెప్పాను అని మీరు అనుకోవద్దు. స్వానుభవమున చెప్పు చవటలారా అనుకోకూడదు. ఒకనకొకప్పుడు నేను పెద్దాపురంలో కాపురం ఉండేవాడిని. నా భార్యకి పురిటి నొప్పులు వస్తాయి అని ఊహించని కాలము. అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి 9 గంటలకి నొప్పులు ప్రారంభమయ్యాయి. కాకినాడ తీసుకురావాలి, డాక్టర్ కామేశ్వర్ గారి హాస్పిటల్కే తీసుకురావాలి. తీసుకొద్దామంటే ఎప్పుడూ ట్యాక్సీ స్టాండ్లో ఉండే ట్యాక్సీల్లో ఒక్క ట్యాక్సీ లేదు. బాగా ఎరుగున్న కుటుంబాల్లో ఉన్నటువంటి కార్లు నడిపేవాడన్నా లేడు, నడపగలిగినటువంటి యజమానన్నా లేడు. ఎలా? మా మామగారు ఆ రోజుల్లో ఒక ఆలోచన చేశారు. ఏమయ్యా, ఆయనకున్న విజ్ఞత రీత్యా ఆయన కాదనడం నేను అనుకుంటున్నాను. ఆయన ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చని ఆయన తిన్నగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నా కూతురికి నొప్పులు వస్తున్నాయి, కాకినాడ తీసుకెళ్ళాలి, ఒక్క కారు లేదు ఊళ్ళో, మీరు ఉత్తర క్షణం మీ కారు ఇవ్వండి, మీ డ్రైవర్ ఇక్కడే ఉంటాడు కాబట్టి అన్నారు. ఆయన లోపల నుంచి పువ్వాలు కట్టుకుని వచ్చి విన్నారు. అంతే, డ్రైవర్ని పిలన్నారు. మా మామగారు ఎవరో ఆయనకి తెలియదు. పిలిచి, వారి అమ్మాయికి పురిటి నొప్పులు వస్తున్నాయట, నువ్వు ఆ కారు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఏమైనా అవసరం ఉంటే చూసి అప్పుడు రా. నాకు పక్కనేగా ఆఫీసు, వాళ్ళ ఆఫీసు క్వార్టర్ అటాచ్ అయి ఉండేవి కాబట్టి నువ్వు వెంటనే కారు పట్టుకుని వచ్చేకు, వాళ్ళకి ఏమైనా అవసరం ఉందేమో చూసి తిరిగిరా అన్నారు. నా భార్యని ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ తర్వాత నాకు అప్పుడు కూతురు పుట్టిందని వేరు విషయం అనుకోండి, కానీ ఇప్పటికీ నేను అది మరిచిపోలేను. నాకు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మా మామగారు వెళ్ళారు. కానీ నేను ఇది ఎప్పుడైనా స్ఫురణకి తెచ్చుకుంటే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియకపోయినా నాలో ఎంత కృతజ్ఞతాభావం పెళ్ళుబుకుతుందో. ఆయన ఇవ్వాలని ఎక్కడుంది? ఆయన ఓ మాట అనొచ్చు, నేను క్యాంప్ వెళ్ళాలండి, ఇప్పుడు నా కారు ఎలా ఇస్తాను మీకు అనొచ్చు. కానీ ఆయన ఉత్తర క్షణం ఇది ఇంకొక 4 మాటలు కనుక్కునే విషయం కాదు. కాబట్టి నా కారు పట్టుకెళ్ళండి అన్నారు. అంతే. యదవసరే దత్తం, అవతల వారి అవసరమును గ్రహించి ఇచ్చుట లేదా తెలుసుకుని ఇచ్చుట. ఆర్డీఓ గారికి నా భార్యకు పురుడు వస్తోందని తెలియవలసిన అవసరం లేదు, తెలియదు కూడా. కానీ తెలియగానే ఆదుకున్నాడు ఆయన. అప్పుడు అది తెలుసుకుని చేసిన ఉపకారం ఎంత గొప్పదో అంత గొప్పది అవుతుంది.